మరి ఈరోజు మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాము. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఏంటి అనేది మనం చూద్దాం. జనరల్గా నేను కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్తాను. వీలైతే కొన్ని వచనాలు కూడా మీకు చూపిస్తాను నేను సమయాన్ని బట్టి. అసలు దేవుని యొక్క ఉద్దేశమే, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ప్లాన్ ఏంది అనేది మనకు తెలియాలి. సంఘము అని అంటే కూడా సంఘము కొరకు, సంఘక్షేమాభివృద్ధి కొరకు మనము ధ్యానిస్తున్నాం కదా. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మొదటి నుంచి మనం చూసుకుందాం. దేవుని సృష్టి, దేవుని ప్రపంచం అది వేరు, ఇది మన ప్రపంచం. ఆయన ప్రపంచం, ఆయన సృష్టి అదంతా వేరు. అయితే దేవుడు ఏం చేశాడు? మట్టిని తీసి ఒక బొమ్మగా చేసి అందులో ఆయన జీవాత్మను ఊదాడు. మనిషి యొక్క ఆకారం అంతా కూడా మట్టే, తెలుసు ఈ సంగతి మనందరికీ కూడా. ఆ మట్టిలోకి ఎవరి ఆత్మ వచ్చింది? దేవుని యొక్క ఆత్మ అందులోకి వచ్చింది. వచ్చిన తర్వాత మనిషి ఉనికిలోకి వచ్చాడు కదా, దానికి మనిషి అని పేరు వచ్చింది. అంతే కదా, మట్టిలో ఉన్న దేవుని ఆత్మ ఉనికిలోకి రావడం వలన మనిషి అనేది వచ్చేసింది పేరు. అంతేగాని మనిషి ఎక్కడైనా సపరేట్గా వచ్చాడా? సపరేట్గా వచ్చినట్లు మనం ఎక్కడ చూడం. అంతే కదా, దేవుని ఆత్మ ఆయన జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అనే మాటను మనం చూస్తున్నాం. తర్వాత ఏమైంది? జీవాత్మ ఊదిన తర్వాత దేవుడు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటాం? నా బిడ్డలు నాలాగా ఉండాలనుకుంటాం. అలాగనే దేవుడు కూడా నాలాగా ఉండాలి, నా కోసం వాళ్ళు ఉండాలి, వాళ్ళు నన్ను ప్రేమించాలి, నన్ను ఆరాధించాలి హృదయపూర్వకంగా అని దేవుడు మానవునికి కూడా ఒక స్వేచ్ఛనిచ్చాడు. ఒక తోటలో పెట్టాడు, అవ్వను చేశాడు. వాళ్ళిద్దరిది ఒక దగ్గర ఉన్నారు. తినొద్దని ఒక చెట్టును పెట్టి చూపించాడు, తినకూడదని అన్నాడు. ఇంకో చెట్టు కూడా ఉంది, నిత్యజీవం ఇచ్చే జీవవృక్ష ఫలాలు, అది కూడా తినొద్దని అన్నాడు. మంచిగానే ఉంది. అయితే ఇక్కడ పాపం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంది ఆజ్ఞ అంటే, అన్ని చెట్లు తినొచ్చు కానీ ఈ ఒక్క పండే, ఈ చెట్టు మీరు తినకూడదు అనేది ఆజ్ఞ అతిక్రమమే. ఓకే, అయితే వీళ్ళు తిన్నారా అంటే తిన్నారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అతిక్రమించినప్పుడు పాపము ఉనికిలోకి వచ్చింది. అంతకుముందే పాపం ఉంది, మానవుల్లోకి పాపం వచ్చేసింది. మానవుల్లోకి పాపం అనేది ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత దేవుని దగ్గర ఉన్నటువంటి మహిమ ఏదైతే ఉందో ఆ మహిమ అంతా మానవుల్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ మహిమ ఉన్నప్పుడే దేవునితో మాట్లాడగలుగుతాం. ఆ మహిమ ఎప్పుడైతే పోతుందో దేవునితో మనం మాట్లాడలేం, దేవుని చూడలేం. అందుకే మనం ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా ఏం చూస్తామంటే, దేవుడు వాళ్ళని పిలవడము, మాట్లాడడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి 3వ అధ్యాయంలో. అయితే వీళ్ళు దిగంబరులుగా అయిపోతారు. ఆ మహిమ, ఆ దేవుని మహిమ అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క అవయవాలకి, శరీరానికి ఆకులు తెచ్చుకొని కుట్టుకొని వేసుకుంటారు. వేసుకున్న తర్వాత దేవుడు వచ్చి పిలుస్తాడు. పిలిచినప్పుడు ఎక్కడున్నావు అంటే, మేము ఫలానా చెట్టు చాటున దాక్కొని ఉన్నామయ్యా అని చెప్తారు. ఎందుకు వాడున్నారు అని అంటే, మేము దిగంబరులుగా ఉన్నామని అంటారు. యాక్చువల్గా అక్కడ చూస్తే వాళ్ళు దిగంబరులుగా ఉన్నారా? ఇప్పుడు దిగంబరులుగా ఉన్నారా? వాళ్ళు లేరు. ఎట్లా? ఆకులు కట్టుకొని ఉన్నారు కదా, ఆకులు కట్టుకొని ఉన్నారు, దిగంబరులు కాదు ఇప్పుడు. కానీ దేవుడు అడిగినప్పుడు దేవునితో ఏం చెప్తున్నారు? మేము దిగంబరులుగా ఉన్నాం. చూడండి, అంటే ఏ దిగంబరత్వం అని అంటే, దేవుని యొక్క మహిమ వస్త్రాలు అనేవి పోయినాయి. వీళ్ళు సొంతంగా తయారు చేసుకున్న వస్త్రాలు వాళ్ళ శరీరం మీదకి వచ్చేసినాయి. ఇప్పుడు సొంతంగా తయారు చేసుకున్న ఆకులతో చేసుకున్న డ్రెస్ అయినప్పటికీ దేవుని దృష్టిలో వాళ్ళు దిగంబరులే. అట్లా దేవునికి దూరం అయిపోయారు. దూరం అయిపోయిన తర్వాత 3వ అధ్యాయము 9వ వచనం చూడండి.
8వ వచనం కూడా చదువు. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనున్నారు వీళ్ళు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఎందుకు దేవుడికి తెలీదా? అన్నీ తెలుసు కదా, మరి ఎందుకు ఇక్కడ మళ్ళీ ఆదామును ప్రత్యేకంగా పిలిచి ప్రశ్నిస్తున్నాడు? ఏ ప్రశ్న ఇది? కొంచెం లోతుగా మనం ఆలోచించాలి. ఆదామును పిలిచి అంటున్నాడు, ఆదామా నువ్వు అసలు ఎక్కడున్నావు? ప్రశ్నలోనే మనం ఆలోచించి చూస్తే ప్రశ్నలోనే జవాబు దేవుడికి వచ్చేసింది కదా. ఇప్పుడు అభియుడు ఉన్నాడని అంటే ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి కానరానప్పుడే, కానరాడు అని అంటే నాకు కనిపించకుండా పోయాడు అని అంటే ఏదో తప్పు చేసాడు, ఏదో దూరం అయిపోయాడు, దాక్కున్నాడు, ఇవన్నీ దేవుడికి తెలిసిపోయినాయి ఆల్రెడీ. అందుకు ప్రశ్నల్లో సమాధానం మనం చూడాలి. ఆదామును పిలిచి అంటున్నాడు, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని, నువ్వు ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు, ఏ స్థానంలో ఉన్నావు, ఎక్కడ పడిపోయావు నువ్వు? అదే దేవుని దగ్గర ఉంటే ప్రశ్నలు అడిగేవాడు కాదు. కనిపిస్తామంటే ఎవరు అడగం కదా. దేవునికి అర్థమైపోయింది నువ్వు ఎలాంటి ప్రదేశంలో ఉన్నావు. నువ్వు పాపమనే మరణ ఛాయలో, మరణపు నీడలో. కొత్త నిబంధనలో ఈ మాటలు మనం చూస్తాం. తర్వాత పాత నిబంధనలో కూడా ఈ మాటలు ఉంటాయి. మనిషి ఎక్కడున్నాడంట? మరణపు ఛాయలో, మరణపు నీడలో. ఇంకొక పాటలో రాసిన ఒక భక్తుడు ఏమంటాడంటే నరకపు పొలిమేర అంచుల్లో రెడీగా ఉన్నాడంట, మరణానికి పాత్రుడుగా ఉన్నాడు మనిషి. అదనమాట, ఏ స్థానంలో ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు ఆదాము అని దేవుడే ప్రశ్నిస్తున్నాడు. దేవుడికి అర్థమైపోయింది పాపంలో ఉన్నాడు, మనిషి పాపంలో పడిపోయాడని చెప్పేసి. స్థితి అన్నమాట, అదొక స్థానం అన్నమాట. ఇప్పుడు దేవుడుండే స్థానంలో ఉండేవాడు ఇంతకుముందు ఆదాం. ఆ తోట అంతా కూడా చల్లపూట జావున రోజు వచ్చి దేవుడు మాట్లాడిపోతున్నాడు అంటే వాళ్ళిద్దరూ ఒకటే బెంచి, ఒకటే చైర్. ఇప్పుడు మీరు కూర్చున్నట్టు ఒకటే లెవెల్ అన్నమాట. ఇప్పుడు ఏమైపోయింది? దేవుడు ఈ స్థానంలో ఉంటే వాళ్ళు ఈ స్థానంలో ఉన్నారు, దిగజారిపోయారు. వాళ్ళ స్థితి అనేది పడిపోయింది. అదనమాట. ఈ పడిపోయిన వ్యక్తి దేవుణ్ణి చూడాలంటే చూడలేడు. ఇంకా ఆ మహిమ దేహం లేకపోతే చూడలేడు. అలా మనిషి దేవునికి దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన తర్వాత ఆనాడు నుండి, మీరు 9వ వచనం మనం చదువుకున్నాం కదా, అప్పటి నుండి దేవుని యొక్క స్వరము మానవుణ్ణి వెతకడం ప్రారంభించింది. తొమ్మిదవ వచనం పిలిచాడు కదా, ఆదామా ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు కదా. అప్పుడు మొదలైంది దేవుని స్వరం. ఏమని? వెతుకులాట. ఆదామును వెతికే టైము అప్పుడు స్టార్ట్ అయింది. వెతుకుతున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే వెతకడమే కదా. కాని రాకుండా పోయాడు. ఏ కాని రాకుండా? భౌతికంగా కాదు ఆలోచించేది, ఆత్మీయంగా ఆలోచించండి. కాని రాకుండా అయిపోయాడు. నా ముందుకు రా అని అంటే నేను దిగంబరిగా ఉన్నాను అంటున్నాడు. రాలేడు. నువ్వు ఎన్ని బట్టలు కప్పుకో, ఏమైనా చేసుకో, ఆ స్థాయి పోయింది. అదనమాట. అప్పటి నుంచి మనిషిని వెతకడం ప్రారంభించాడు దేవుడు. ఈ పిలుపు, ఈ వెతకటము ఎప్పటిదాకా? ప్రభు రెండో రాకడ వరకు. ఆయన మేఘాల మీద రాబోతున్నాడు కదా, అప్పటిదాకా మనిషిని వెతుకుతానే ఉన్నాడు దేవుడు. వెతుకుతానే ఉన్నాడు. మీరు బైబిల్ అంతా చూడండి, దేవుని యొక్క మనసు అంతా కూడా మనిషి మీదనే ఉంటుంది, దేని మీద ఉండదు. ఒక రాజ్యం అనో, ఒక దేశం అనో, ఒక నక్షత్రాలనో, సూర్యుడు, ఆకాశం, బంగారం, ఇవన్నీ కాదు. మనిషి మీదనే ఫోకస్ ఉంది. దూతల మీద కూడా ఆయనకు ఫోకస్ లేదు, దేవదూతల మీద కూడా ఆయనకు అంత ఫోకస్ లేదు. మనిషి మీదనే అంత ఫోకస్ ఉంది. అందుకే
దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడంటే మనిషి కాళ్ళు పట్టుకోవడానికి కూడా ఆయన వెనకాడలేదు. అయినా మనిషి లోపడుతున్నాడా? ఒక్కసారి మనం వ్యక్తిగతంగా మనం ఆలోచించుకుంటే, ఇంత మనం తెలుసుకుంటున్న దేవుని గురించి, ఇంకా మన హృదయాల్లో కొన్ని దాగి ఉన్న రహస్య పాపాలు ఏమైనా కూడా ఒక్కసారి మనకు మనం ఆలోచించుకున్నప్పుడు కూడా నిజంగా నేను ఇంకా నిజంగా దేవునికి లోబడ్డానా అనే ప్రశ్న వేసుకుంటే ఏం సమాధానం వస్తుంది మనకి? లోబడలేదానే వస్తుంది. అది ఏదైనా కానీ మన జీవితంలో పరిపూర్ణంగా నిజంగా దేవుని మెచ్చినట్టుగా, దేవుడు ఏదైతే మెచ్చుకొని మనిషిని చేసుకున్నాడో, మనిషిని తయారు చేసుకున్నాడో, అలాంటి క్వాలిటీస్ తోటి మనం ఉన్నామా అంటే చూడు, పాపం యొక్క తీవ్రత, పాపం యొక్క పరిస్థితి. అందుకే ఇక్కడే 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు చాలు. తర్వాత తాను భూమి మీద యెహోవా సంతాపమునుంది. దేవునికి కూడా బాధ ఉంటుందా? దేవుని ఈరోజా బాధ ఉంటుందా దేవుడికి? చూడండి, దేవుడికి కూడా బాధ ఉంది, బాధపడుతున్నాడు. మనకు బాధ ఉందా? జనరల్గా మనం బాధపడతామా? మామూలు విషయంలో బాధపడతాం. సంతోషిస్తామా? సంతోషిస్తాం. దేవుడు సంతోషం ఉంది అంటే ఆయన లక్షణాలు మన లక్షణాలు ఒకటే ఉన్నాయండి. మన కోపం వస్తుందా? వస్తుంది. ఆయన కోపం వస్తుందా? అరే ఇదేంది మరి, గుణ లక్షణాలు ఏం సేమ్ ఉన్నాయి. మనకు దయాహృదయం ఉందా? జాలి ఉంటుందా? ఎప్పుడన్నా ఒకసారి అయినా కనికరం ఉంటుందా? ఉంటుంది. అవి ఆయనలో ఉన్నాయా? ఉంటాయి. పేతురు రాసిన పత్రికలో మనం ధ్యానిస్తున్న మాటలు, అంతకుముందు నేను లాస్ట్లో ఆపేసిన మాటలు ఏంటంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఆయన గుణాతిశయాల్ని మనం ప్రచురం చేయాలి. అదే అన్నమాట మెయిన్ ఎజెండా దేవుడిది. ఏంటంటే ఈ లోకంలో మనకు పెట్టిన బాధ్యత, ఆయనను గుర్తెరిగిన వ్యక్తులు పరిపూర్ణంగా ఆ విధంగా ఆయన గుణలక్షణాలని ప్రచురపరచాలి. ఒక సాక్ష్యం చెప్తా ఉంటాను నేను, నిజంగా జరిగిందే. ఒక ప్రాంతంలో ఒక సేవకుడు పరిచర్య చేశాడు, కొన్ని రోజులు ఉండి చనిపోయాడు. తర్వాత ఆ ప్రాంతానికి ఇంకొక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఆయన యేసుప్రభు గురించి మళ్ళీ సువార్త చెప్తుంటే ఆ ఊర్లో ప్రజలందరూ అంటున్నారంట, ఈయన గురించి నువ్వు మాకు చెప్తున్నావు ఏంది, నిన్నటిదాకా మా మధ్యలోనే ఉండి చనిపోయాడు అని చెప్తున్నారంట. అంతకుముందు సేవకుడు చనిపోయాడు కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ సేవకుడు గురించి చెప్తున్నారేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈయనేమో క్రీస్తు యొక్క గుణలక్షణాల గురించి ప్రచారం చేస్తున్నాడు వెనకొచ్చిన సేవకుడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ గుణలక్షణాలని నిన్నటిదాకా మా మధ్యలో ఉన్నాడు ఒక వ్యక్తి, చనిపోయాడు ఆయన మొన్ననే, ఆయన గురించి నువ్వు మాకు చెప్తున్నావు ఏందని అంటున్నారు. చూడు ఎంత గొప్ప సాక్ష్యం. అంటే అంత ముందున్నటువంటి సేవకుడు ఆ రీతిగా జనాలలో ముద్ర వేసుకున్నాడు క్రీస్తు ప్రేమ. అందుకే దేవుడు ఇక్కడ నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనం అంటే మంచితనానికి గొప్ప కాదు, చెడుతనానికి గొప్పది. ఇదే మాట మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ అధ్యాయము 23.
ఉమ్. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును. నీలోనున్న వెలుగు, చూడండి జాగ్రత్తగా ఆలోచించిన నా మాటలు మళ్ళీ చదువుకుందాం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు, ఏ వెలుగు ఇది? మొదట్లో అవ్వ ఆదాం పోగొట్టుకున్న దేవుని వెలుగు. నీలోనున్న వెలుగు ఆ చీకటి అయి ఉండిన ఎడల, అంటే ఆ వెలుగు పోయిందనుకో, వెలుగుపోతే ఏముంటుంది? చీకటే కదా, పాపం అన్నమాట. దేవుని వెలుగు లేకపోతే నీలో ఉన్న ఆ చీకటి ఉన్న ఎడల, ఆ చీకటి ఎంతో ఎంతో గొప్పది. పాపం అనేది అంత ప్రమాదకరమైందని అన్నమాట. యోబు 22:5. యోబు గ్రంథము 22:5. కీర్తనలకు ముందు ఉంటుంది యోబు గ్రంథం. 22:5. పేజీ నంబర్ 436. ఏమంటున్నాడు ఇక్కడ? తీసారా? 22:5. చాలు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా. సమూయేలు, మొదటి సమూయేలు 2:17. మొదటి సమూయేలు 2:17, పేజీ నంబర్ 224. ఇక్కడ కూడా ఒక మాట అంటున్నాడు. పాపము గొప్పదనే దాని గురించి మనము వచనాలు చూసుకుంటున్నాము. పేజీ నంబర్ 224, 2వ అధ్యాయం 17వ వచనం. చూసారా? 2వ అధ్యాయం 17వ వచనం. అందువలన ఆ యవ్వనులు కారణమైరి. ఏంటిది బహు గొప్పదంటే? ఏం చదివారు అక్కడ? దేవుని సన్నిధిలో బహు గొప్పగా ఉన్నది ఏంటిది? వాక్యం చదివేటప్పుడు వాక్యం చూసి అర్థం కావాలనే ఆలోచనతో చూసి చదువుతుంటే బాగా అర్థమవుతుంది తొందరగా. అక్కడే ఉంది పాపము. ఒకసారి చూడు, వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. వారు చేసిన పాపము దేవుని సన్నిధిలో అది బహు భయంకరంగా ఉంది. పెద్ద గొప్పదని అంటే ఇంకా దానికి మించింది లేదన్నమాట. అంత భయంకరమైనటువంటి పాపం అంటే అంత భయంకరం. దేవునికి అంత మంచిది కాదు అది దేవుని దృష్టిలో. ఆయన వద్ద చీకటి ఎంత మాత్రమును కూడా లేదు అని అంటాడు యోహాను రాసిన మొదటి పత్రికలో కదా. ఇలాంటి పరిస్థితులలో మనిషిని తయారు చేసినందుకు దేవుడే బాధపడ్డాడు. అట్లా మనిషి దేవుడి నుంచి తప్పిపోయాడు. వెతుకులాట ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఇక్కడ మనం చూద్దాం 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం, పేజీ నంబర్ 3. ఒక్క నిమిషం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఎప్పుడైతే అవ్వ ఆదాము దేవుని నుంచి తొలగిపోయారో దేవుడు శపించడం మొదలుపెట్టాడు. చూడండి, ఆజ్ఞ అతిక్రమించారు. దేవుడు చెయ్యొద్దన్న పని వీళ్ళు చేశారు. పాపం వచ్చేసింది. పాపానికి విరుగుడు ఏంటిది అంటే శిక్ష. పాపానికి విరుగుడు శిక్ష. మీకు అర్థం కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు వీళ్ళు ఏమైనా తప్పు చేశారనుకో, ఏం చేస్తాం మనం? వాళ్ళ డాడీ ఏం చేస్తాడు? శిక్ష కదా.
శిక్ష ఏం చేస్తుందంటే పాపపు నుంచి విడుదలను కలుగజేస్తుంది. ఇక్కడ కూడా దేవుడు ఏంటంటే మనుషులు చేసిన పాపానికి శిక్ష విధిస్తున్నాడు, శాపం విధిస్తూ ఉన్నాడు. ఈ శాపములోనే మనిషికి విడుదల ఉంటుంది. పిల్లలకి ఎగ్జాంపుల్ చెప్పే కదా, అట్లా వాళ్ళు రెండోసారి మళ్ళీ చేస్తారా, అమ్మ మా నాన్న కొడతాడేమో, మా అమ్మ కొడుతుందేమో. శిక్షలో నుంచి వాళ్ళకి ఏమొస్తుంది, విడుదల వస్తుంది చేసిన పొరపాటుకి. అట్లాగే ఇక్కడ కూడా మానవుడు చేసిన పొరపాటుకి దేవుడు శపిస్తూ ఉన్నాడు, శిక్ష విధిస్తూ ఉన్నాడు. అది మనం చదువుకుంటున్నాం. శిక్షలో నుంచి వాళ్ళకి ఏమొస్తుంది, విడుదల వస్తుందని మనం చెప్పుకున్నాం కదా. అదే కోణంలో ఇప్పుడు 15వ వచనాన్ని మీరు చదవండి, ఆలోచించండి. మరియు దేవుడు అంటున్నాడు, మరియు నీకును, అంటే ముందు అపవాదితో అంటున్నాడు అక్కడ సాతానుతోటి, మరియు నీకును స్త్రీకిని, అంటే సర్పము యొక్క సంతానానికిను ఆమె సంతానమునకును ఇద్దరికి వైరం కలగజేస్తా. అది నిన్ను తల మీద కొడుతుంది. అది అంటే ఎవరు, స్త్రీ. అది అంటే అది నిన్ను తల మీద కొట్టున్నా అంటే స్త్రీ వచ్చి పాము తల మీద నిన్ను కొట్టి చంపుతుంది. వాళ్ళిద్దరికి వైరం అనమాట. ఫ్రెండ్షిప్గా ఉండరు, ఇంకా వాళ్ళు విరుద్ధంగా ఉంటారు. అంతకుముందు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ తోటలో. ఇది నిజమా? అసలు అపవాది యొక్క ట్రిక్స్ కూడా మనము తెలుసుకోవాలి. ఇది నిజమా అంటది, ఏం చెప్పకుండా ఇది నిజమా అంటే. చూడు, మనిషిని డైలమాలో పెట్టేసి ఒక ప్రశ్న పెట్టేసి మనిషిలో నుంచే సమాధానం తీసుకొస్తుంది, మనిషిలో నుంచే ఆ యొక్క అట్రాక్షన్ బయటకు తీసుకొస్తాం. ఏమంటుంది చూడు ఇప్పుడు. అందుకు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి వైరం కలగజేస్తున్నాడు దేవుడు. ఏమనంటే స్త్రీ ఏమో నిన్ను తల మీద కొడుతుంది, నీవేమో దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. వాళ్ళిద్దరికి వైరం కలగజేశాడు. ఇందులో ఆదాము ఉన్నాడా? లేడు. ఆ వచనంలో మనకు స్త్రీను సర్పము ఇద్దరే కనిపిస్తున్నారు. ఇదే మాట పౌలు ప్రస్తావిస్తూ కొత్త నిబంధనలో తిమోతికి రాస్తూ అంటాడు, స్త్రీ తప్పు చేసింది కానీ ఆదాము తప్పు చేయలేదు అంటాడు. ముందు స్త్రీయే తప్పు చేసింది, ఆదాము తప్పు చేయలేదు అని అంటాడు అక్కడ. ఓకే, అట్లాగా ఇప్పుడు ఇక్కడ చూడండి, అది అన్న దగ్గర 1వ నంబర్ కింద ఆయన అనుందా? అది అంటే స్త్రీలింగమా పురుషలింగమా? స్త్రీయే కదా. మరి అక్కడ దేవుడు ఒకటే ఎందుకు పెట్టాడు? ఆయన అంటే ఎవరు? మగవాడు కదా. ఆయన అంటే స్త్రీ గర్భములో నుంచి పుట్టబోతున్నటువంటి క్రీస్తుకు సూచన. గలతీ 4:4 అంటాడు, ఆయన స్త్రీ యందు పుట్టి, పౌలు అంటాడు క్రీస్తు గురించి రాస్తూ, ఆయన స్త్రీ యందు పుట్టి పురుషుడు కలయిక లేదు ఇక్కడ. అందుకు అది అన్నప్పుడు అది నిన్ను తల మీద కొట్టును. పాముని మధ్యలో కొట్టినా కూడా సావదు, అది తోక మీద కొట్టినా సావదు, అది నెత్తి మీదనే కొడతారు, తల మీదనే దాన్ని చిత్తకు కొడతారు జనరల్గా మనం చంపినవి కూడా. అట్లా ఏంటంటే క్రీస్తు ఏం చేశాడంటే, అది అంటే స్త్రీ గర్భాన క్రీస్తు భూమి మీదకి వచ్చి జీవించి సాతాను యొక్క తలను చితగొట్టాలనేది దేవుని యొక్క ప్రణాళిక. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా ఇంతవరకు. అయితే ఎప్పుడైతే పరిశుద్ధమైన రక్తము భూమి మీద పడుతుందో అది సాతానుకి శిక్ష. అది నిన్ను తల మీద కొట్టును అనే మాట ఉంది కదా. ఎట్లా అంటే మీకు ఇంకొక ఛాయలు చూపిస్తా. మీరు ఆది కాండము నుంచి క్రీస్తు వరకు మీరు చూడండి, పశువులదే కానీ, ఎడ్లదే కానీ, గొర్రెలదే కానీ, మేకలదే కానీ, మనుషులదే కానీ ఎక్కువ రక్తం గురించే రాయబడిన మాటలు ఉంటాయి. అవి బలులే కానీ, నైవేద్యాలే కానీ, హోమాలే కానీ, చంపుకోవడమే కానీ అంతా కూడా రక్తమే కనిపిస్తూ ఉంటుంది. జకరియా వరకు అని అంటాడు, హేబేలు మొదలుకొని జకరియా వరకు అంటాడు. హేబేలు మొదలుకొని
జకర్యా వరకు చిందించబడిన రక్తమంతా కూడా మీ పితరుల మీద ఆ రక్తము నేరం మోపుతుందని అంటాడు సువార్తలలో. యేసుప్రభు అంటాడు స్వయంగా. యేసుప్రభు తర్వాత కొత్త నిబంధనలో చనిపోయిన వాళ్ళ యొక్క రక్తము నేరారోపణ చేయదు, క్షమాపణ కోరుకుంటుంది. ఎందుకంటే యేసుప్రభు దానికి పులిస్తాం. అంతకుముందు సుమారు 4000 సంవత్సరాల నుంచి ఇప్పుడు చూడండి, కయ్యోను పెద్దోడు, హేబేలు చిన్నోడు. కయ్యోను హేబేలును చంపాడు. చంపిన తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా? నీ తమ్ముడు యొక్క రక్తము నాకు మొరపెట్టిందని అంటాడు. ఎందుకు మొరపెట్టింది? ఏమని మొరపెట్టింది? మా అన్న నన్ను చంపినాడు, దేవుడా మా అన్నను క్షమించమనా? కాదు, ఆ మాటలు అక్కడ రాయబడలేదు. కానీ దాని ఆంతర్యం ఏందనంటే, మా అన్నను శిక్షించు. ఆ రక్తం, మనిషి యొక్క రక్తం అంతా కూడా ప్రతీకారాన్ని కోరుకుంటుంది. హేబేలు రక్తము కూడా ప్రతీకారాన్ని కోరుకుంది. అందుకు దేవుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యి సొంతగా కయ్యంతో దేవుడే మాట్లాడాడు. ముందు ప్రశ్నించాడు, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడనంటే, నాకేం తెలుసు, నేనేమైనా కావాలి అన్నా. అసలు చూడు ఆ భాష ప్రయోగం, దేవుడితో మాట్లాడటం. తర్వాత కయ్యూని శపించాడు దేవుడు. అదే హేబేలు రక్తము కానీ నా అన్నను క్షమించు అని కోరుకొని ఉంటే దేవుడు క్షమించేవాడేమో అనుకుంటాను నేను. లేదా కయ్యోనులో ఉన్న ఆ మూర్ఖ స్వభావం కాకుండా చేసిన తప్పుని ఒప్పుకొని ఉంటే కూడా దేవుడు క్షమించేవాడేమో. నువ్వు ఒప్పుకుంటావా లేదా అని దేవుడు ప్రశ్నించాడేమో అక్కడ. అన్నిసార్లు నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు, అది ఇది అని ప్రశ్నిస్తాడు. ఆ సంభాషణ మీరు చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంటుంది. అట్లా హేబేలు మొదలుకొని జకర్యా జకర్యా రక్తం వరకు అందరి రక్తాలు పగను కోరుకుంటా ఉన్నాయి, ప్రతీకారాన్ని కోరుకుంటా ఉన్నాయి. జకర్యా తర్వాత యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చనిపోయేటప్పుడు అందరినీ క్షమించమని కోరుకున్నాడు. ఇక లేదు, యేసుప్రభు తర్వాత ఎంతమంది ప్రవక్తలు, శిష్యులు కానీ, అపోస్తులు కానీ, దేవుని బిడ్డలు కానీ ఎవరైతే నీతి నిమిత్తం హింసింపబడి చనిపోతారో వాళ్ళందరూ కూడా క్షమాపణే కోరుకుంటారు. కానీ వెంగ నరసింహ నన్ను చంపాడు, నాకు ప్రతీకారం అని నేను కోరుకోను. స్టెఫెన్ మనం చూస్తాం చాలామంది ఇంకా అట్లా అన్నమాట. ప్రతీకారాన్ని కోరుకునేది కాదు. అది ఎవరైనా సరే క్రీస్తు వరకు అది ఆగిపోయింది. క్షమించమనేది యేసు ప్రభువు నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు ప్రతీకారం కోరుకుంది. అయితే ఈ రక్తం అంతా కూడా, రక్తంలో ప్రాణం ఉంది, ఆ ప్రాణం మొరపెడతా ఉంది దేవునికి. ఇప్పుడు సాతాను యొక్క తలను చిత్తగొట్టాలనంటే క్షమాపణ కలిగిన రక్తము ద్వారానే సాతాను యొక్క తలను చిత్తగొట్టడానికి అవకాశం ఉంది. ప్రతీకారం కోరేది ఏంటంటే సాతాను యొక్క స్వభావం, సాతాను యొక్క గుణలక్షణం ప్రతీకారం కోరుకునేది. దేవుని గుణలక్షణం ఏంటంటే క్షమాపణ. అందుకు వీడి ఆగడాలన్నీ కూడా ఆగిపోవాలి అనంటే క్షమాపణ కలిగిన ఆ పరిశుద్ధమైన, పాపము లేనటువంటి పరిశుద్ధమైన రక్తము భూమి మీద చిందించినప్పుడు, ఈ నేల మీద ఆ రక్తపు బొట్టు పడినప్పుడు ఆటోమేటిక్గా సాతాను పవర్లన్నీ పోయినట్టే. ఈ రక్తం ఒలికించడానికి ఇవన్నీ ఛాయలు. ఈ 4000 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్ని, హేబేలు మొదలుకొని జకర్యా వరకు ఇది ఒక ఛాయ. అంత మనకు నీడ కనిపిస్తూ ఉంది యేసుప్రభు రక్తం కోసం. అయితే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమాలో యేసుప్రభు వారు ఆ తోటలో సిలువ మరణానికి ముందు ఆయన చెమట రక్తము బిందుల్లాగా నేల మీద పడుతుంది అనే మాట మనం బైబిల్లో కూడా వింటాం. అప్పుడే సాతాను యొక్క తల చిత్తగొట్టబడ్డది. సిలువలో కాదు, సిలువలో కూడా జరిగింది. దానికంటే ముందే తోటలో ఆయన రక్తం, ఆయనలో నుంచి బ్లడ్ ఎప్పుడైతే చెమట ఆ రక్తంగా మారి రక్తము నేల మీద పడ్డదో సాతాను యొక్క ఆగడాలకు పులి స్టాప్ పడ్డది. సాతాను యొక్క తల చిత్తగొట్టబడ్డది.
అదే అనమాట ఇక్కడ అంటున్నాడు, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వేం చేస్తావు? దానిని అంటే స్త్రీ అని మనకు పోలిక వస్తుంది కదా, దానిని అంటే మళ్ళీ ఆయనే, అంటే క్రీస్తుని నువ్వేం చేస్తావంటే మడం మీద కాటేస్తావు. అంటే దాని అర్థం ఏంది? కాళ్ళకి చేతులకి శీలలు, మడాల మీద యేసుప్రభువుకి మేకులు కొట్టారు. నువ్వు చంపాలి, మళ్ళీ క్రీస్తు చావాల్సిందే సిలువ మీద. ఆయన నిన్ను చంపుతాడు, ఆయన రక్తం పొట్టు కారినప్పుడు నీ తల మీద దెబ్బ తగులుతుంది, నీ కోపం వచ్చి నువ్వేం చేస్తావు? నువ్వు కాటేస్తావు కదా, మామూలుగా జనరల్గా కాటేస్తుంది కదా, అట్లాగా నువ్వు ఏ కాటేస్తావు అంటే సిలువలో ఆయన మేకులు గుర్తు, మడాల మీద కాళ్ళకి చేతులకి ఆ 3 మేకులు. చూడండి, అదే అనమాట. 15వ వచనంలో మనకి ఇప్పుడు ఏం కనిపిస్తుంది? స్త్రీని, సాతానుని దేవుడు శపిస్తూ ఉన్నాడు, అందులో శిక్ష విధిస్తూ ఉన్నాడు. ఆ శిక్షలో నుంచి క్రీస్తు శిలువ మరణం ద్వారా మనిషికి విడుదల కూడా కలుగుతుంది. అర్థమైందా? అట్లా దేవుడు ఏం చేశాడంటే మనిషిని మళ్ళా తన దగ్గరికి రావాలనంటే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ఇది జరగాల. ఇది జరిగిన తర్వాత కొత్త నిబంధనలో ప్రభు ఏమన్నాడు? నా సంఘాన్ని నేను కడతాను అన్నాడు. తర్వాత మీరు చూడండి, ఆ ఆదికాండంలోనే 3వ అధ్యాయం అయిపోయింది, 3వ అధ్యాయంలో ఉన్నాం కదా. తర్వాత మళ్ళీ ఆదాముని కూడా శపిస్తాడు, అది వేరే విషయం. నువ్వు కష్టపడాలి. స్త్రీని కూడా శపిస్తాడు, మళ్ళీ నువ్వు ప్రసవ వేదన పడతావు, ఆదామునేమో కష్టపడి నువ్వు పని చేయాల్సి వస్తుంది, రక్తము ఆ ముళ్ళ పొదలన్నీ పెరుగుతాయి, అన్నీ నువ్వు సాఫ్ చేయాలి అని అన్నీ శపిస్తాడు. అయిపోద్ది. ఇదంతా అయిపోయిన తర్వాత 3:21 ఆదికాండం 3:21 చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించాడు. శాపం అంతా అయిపోయింది. నువ్వు మన్నే గనక 19లో అంటాడు, నువ్వు మళ్ళా మన్నైపోదు అని అంటాడు. తర్వాత దేవుడైన యెహోవా 21 ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించాడు. చూడండి, అప్పుడు చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా జంతువుని చంపాల్సిందే. ఆ జంతువు ఎవరంటే ప్రభువే. దానికి సూచన చూడండి, కలువరి సిలువలో జరగబోయే ఆ కార్యక్రమం అంతా కూడా ఆయన అనాది ప్రణాళిక సంకల్పంలోనే ఉంది. అప్పుడు ఆ పశువుని వధించి దాని చర్మాన్ని తీసి ఫస్ట్ బలి, అది హేబేలు ఇచ్చే బలి కంటే కూడా ఫస్ట్ బలి ఇదే. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, క్రీస్తే. ఆ చంపి ఆ చర్మాన్ని తీసి వీళ్ళకి కప్పాడు. ఓకే, కప్పాలంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావాలి, అంతే కదా, తొడిగించాలి కదా ఈయన కదా. దగ్గరికి రావాలంటే గొర్రెపిల్ల చావాలి. అర్థం చేసుకోండి, దేవుడి దగ్గరికి మానవుడు రావాలంటే గొర్రెపిల్ల చావాలి. దేవుడు అందుకు ఆ గొర్రెపిల్లను చంపి తీసి రండి మీరు దగ్గరికి అని పిలిచి అప్పుడు చొక్కాలు చేపిస్తే అవి వేసుకున్నారు. ఆ చొక్కా ఉంటేనే దేవుడిని చూడగలుగుతారు. ఆ పశువాడ వధిస్తేనే వీళ్ళు దేవుడి దగ్గరికి రాగలిగారు. అర్థం చేసుకోండి, క్రీస్తు శిలువలో మరణిస్తేనే తప్ప ఈరోజు మనం దేవుని దగ్గరికి పోలేం. ఇది ఇట్లనే పెట్టుకోండి. యెషయా గ్రంథం 61:10 ఆదికాండం అట్లనే పట్టుకోండి. యెషయా గ్రంథం 61:10 మీరు కూడా నవదీప్ మంచిగా నేర్చుకోవాలి, మంచిది. ఓకే, మంచిగా అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి అవి. ఓకే, చిన్నప్పటి నుంచి మీరు కూడా మంచిగా దేవుళ్ళు ఎదగాలి, కేర్లెస్గా ఉండొద్దు. ఓకే, గట్టిగా ఉండాలి. చదవండి. అసలు ఆ భాషా ప్రయోగము, ఆ పోలిక ఒక్కసారి మీరు ఇప్పుడు మనం చదువుకున్న మాటలన్నిటిని బట్టి మానవుణ్ణి దేవుడు ఎట్లా అలంకరిస్తున్నాడో చూడండి.
బాగా ధరించుకున్న ఆ, పెళ్లి కుమారుని రీతిగాను ఆ, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఉమ్, ఆయన ఉమ్, రక్షణ వస్తువులను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఉమ్, నీతి అను పైబట్టను ఉమ్, నాకు ధరింపజేసి ఉన్నాడు. ఉమ్, కాగా ఉమ్, యెహోవాను బట్టి ఉమ్, మహానందంతో ఉమ్, నేను ఆనందించుతున్నాను. ఉమ్, నా దేవుడిని బట్టి ఉమ్. నా ఆత్మ ఉల్లసించుతున్నది. ఇది దేవుడు కోరుకుంటుంది. అర్థమైందా? ఒకసారి మళ్ళీ చదువుకుందామా? మళ్ళీ నేను చదువుతా. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను. ఆ పోలిక చూడండి. ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అంటున్నాడు చూడండి. అట్లా ఉన్నామంట. అట్లా చూడండి. శృంగారమైన పాగా ధరించుకునిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకునిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏ రక్షణ వస్త్రాలు? ఇప్పుడు దాకా మనం చదువుకుంది అది అన్నమాట. ఆ రక్షణ వస్త్రాన్ని మనకు ఆనాడే అవ్వకు ఆదాముకు ధరింపజేశాడు. పోలిక అది దేవుని సన్నిధిలోనే అది జరిగింది. అప్పుడే జరిగింది. జరగబోయే 4000 సంవత్సరాల తర్వాత శిలువ మరణం జరగబోతుంది భూమి మీద. దానికి సూచనగా అవ్వ ఆదాముకాన్ని దేవుడు చేసేసాడు. తర్వాత ఆయన నా రక్షణ వస్త్రం ధరింపజేశాడు. నీతి అను పైబట్టను నాకు. అంతకుముందు నీతి ఉందా? లేదు. మనకి నీతిని పోగొట్టుకున్నాం మనం, దేవుని నీతి. ఇప్పుడు ఏం చేశాడు? నీతి అనే పైబట్ట. పైబట్ట అంటే స్త్రీలకు ఉండేది, మానం కాపాడేది కదా. ఆ నీతి అనే పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. అప్పుడు కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను అప్పుడు ఆనందిస్తాం మనం దేవునిలో. అంతేగాని నీతి లేకపోతే, రక్షణ వస్త్రం లేకపోతే ఆనందించం. ఎప్పుడు భయంతో ఉంటాం, మరణ భయంతో ఉంటాం. తినటానికి ఉన్నా లేకపోయినా దేవుని రక్షణ వస్త్రము, దేవుని నీతిగాని మనకు ఉందనుకో, ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఈ నథింగ్ అని అంటాం. పౌలు కూడా అదే అన్నాడు. ఏమన్నాడు? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడెవడు? ఆ నీతి ఉన్నప్పుడు దేవుని మనం ఆనందించగలుగుతాం. తర్వాత నా దేవుని బట్టి నా ఆత్మ సారీ, నేను ఇందాక ఆ మాట చెప్పలేదు. 8:35 రోమా 8:35. ఇది తీసేసేయండి, యెషయా వదిలేసేయండిలే, మీకు కష్టంగా ఉంటే వదిలేసేయండి. రోమా 8:35లో ఉంటుందన్నమాట. అపొస్తలుడైన పౌలు అంటుంటాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడేవాడు. క్రీస్తు ప్రేమలో నుంచి మనల్ని దూరం చేసేది ఏంటి అనేది చెప్తాడు. వెంకటకృష్ణ బ్రదర్ చదువుతాడు ఇప్పుడు. 8:35 కింద ఉంటుంది బ్రదర్. అక్కడ క్రీస్తు ప్రేమ నుండి ఎవడు? ఏమంటున్నాడు ముందు? క్రీస్తు ప్రేమ నుండి మనుషుల పేర్లు చెప్పాలి కదా. ఎవడు అన్నప్పుడు మన మనుషుల పేర్లు చెప్పాలి కదా. ఏం పేర్లు చెప్తున్నాడు చూడండి ఆయన. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడెవడు? ఎవడు అన్నప్పుడు మగవాళ్ళ పేర్లు చెప్పాలి, లేదంటే ఆడవాళ్ళ పేర్లు చెప్పాలి, లేదంటే సాతాను పేర్లు చెప్పాలి. ఎవరి పేర్లు చెప్తున్నాడు అక్కడ? శ్రమ అయినను, బాధ అయినను, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము. ఎడబాపునా? ఎవడు వాడు? వాడే. ఎంతమంది ఉన్నారు చూడండి. మనిషి జీవితంలో దేవుడి నుంచి దూరం పోయేది ఇవే, దూరం చేసేది ఇవే. అవునా కదా? మనిషిని దేవుడి నుంచి దూరం చేసేది ఇవే. శ్రమలు, హింసలు, తినడానికి వస్త్రహీనత, వీటి కోసమే మానవుడు పాపంలో జీవిస్తూ, పాపాన్ని ఆస్వాదిస్తూ, పాపాన్ని కోరుకుంటూ, పాపంలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. పాపంలో ఉన్న వ్యక్తికి మీరు చూడండి అన్నీ క్షేమంగా ఉంటాయి, కానీ వాని ఆత్మకు సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. ఆత్మలో మనం ఆనందించాలంటే లాజరు ఉన్నాడు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం.
లాజర్కి ఏమున్నాయి పాపం? ధనవంతుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది లేదు, ఆత్మలో సంతోషం లేదు, దేవుళ్ళు ఆనందించేది లేదు అని లాజరు ఫీల్ అయ్యాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కురుపులు, వ్యాధి, కుక్కలు వచ్చి నాకుతున్నాయి, వస్త్రహీనత, ఆకలి, దేవుని నుంచి మనల్ని దూరం చేసేది ఇవే. కాబట్టి అలాంటి మన జీవితంలో ఏ వచ్చినా కూడా మనం కూడా వాటిని పక్కకు పెట్టాల్సిందే, కానీ దేవుడి నుంచి మనం ఎప్పుడు మనం దూరం కాకూడదు. అందుకంటున్నాడు. ఓకే, చాలు. ఓకే, అది ఇంకా హై స్టాండర్డ్ లెవెల్స్. ఓకే, మళ్ళీ ఆదికాండంలోకి వచ్చేద్దాం. అట్లా చర్మపు చొక్కాయల్ని జయించి వారికి తొడిగించాడు దేవుడు, రక్షణ వస్త్రాలు అన్నమాట. తర్వాత చూడండి 22, ముగిస్తున్నాను నేను ఒక 5 నిమిషాలు. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో, జాగ్రత్తగా వినండి, ఇదిగో దేవుడు ఏమంటున్నాడు? మంచి చెడ్డలను ఎరుగునట్లు. అంతకు ముందు, నా ప్రశ్న ఇప్పుడు వినండి, అంతకు ముందు అవ్వకి ఆదాముకి మంచి చెడు తెలిసి ఉంటే చెడు చేసేవాళ్ళ? వాళ్ళకు అవగాహన లేదు. వాళ్ళు ఏదో తెలుసుకోవాలి, ఏదో మాటలు నమ్మేశారు, దేవుని కంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని అపవాది మోసపుచ్చింది, మోసపోయారు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళని దూరం శపించాడు, వాళ్ళకు మళ్ళీ బట్టలు, శాపం వచ్చింది, శాపంలో విడుదల వచ్చింది, మళ్ళీ చర్మపు చొక్కాయలు చేయించాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము. తప్పు చేసింది ఎవరు ముందు? మళ్ళీ ఇక్కడ ఆదాముని తీసుకొస్తాడేం దేవుడు? ఆదాము జీవించు ప్రాణి ఆయను, కడపటి ఆదాము జీవింపజేసే ప్రాణి ఆయన అంటాడు, జీవింపజేసే ఆత్మ ఆయన అంటాడు. చూద్దాం వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఇద్దరు ఆదాములను మనం చూద్దాం ఇప్పుడు. మొదటి కొరింథీ 15. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 45 తీసారా? ఓకే, చూడండి. ఆదామని మొదటి మనుష్యుడు అంటే ఆ మొదటి ఆదాము ఏంది? ఒక ప్రాణి, జీవించే ప్రాణి మాత్రమే. మనిషిగా ఒక జీవించే ప్రాణి అంతే. ఈయనెవరు? కడపటి ఆదాము. మొదటి ఆదాము అన్నాడు, ఇప్పుడు కడపటి ఆదాము. కడపటి ఆదాము ఎవరు? ఈయనేంది? మనుషులను నిత్య జీవానికి తీసుకెళ్లే, నిత్యము జీవించే ఆత్మ అయిపోయాడు ఈయన. క్రీస్తు ఆయన మొదటి ఆదాము ఏంది? ఒక ప్రాణిగా ఉన్నాడు. ఈ కడపటి ఆదాము ఏం చేశాడు తెలుసా? మనుషుల్లో నుంచి జీవింపజేసే ఆత్మను తీసుకొచ్చాడు, నిత్యము జీవించి. కడపటి ఆదాము అంటే యేసుక్రీస్తు. తెలియలేదా? నేను తెలిసేమోనని నేను ముందుకు వెళ్తున్నాను. మొదటి ఆదాము అని ఎందుకు అన్నాడంటే ఆయన మొదటి ఆదామే, మట్టిలో నుంచి వచ్చిన ఆదాము. కడపటి ఆదాము ఏంది? క్రీస్తు జీవింపజేసే ప్రాణి అయ్యాడు ఈయన. ఎప్పుడు నిత్య జీవంలోకి తీసుకెళ్లే వ్యక్తిగా కడపటి ఆదాము భూమి మీద ఉన్నాడు. ఈ ఆదామును మళ్ళీ అక్కడికి తీసుకొస్తున్నాడు, ఆదికాండంలో చెప్తున్నాడు. మళ్ళీ ఆదికాండంలోకి వచ్చేద్దాం. ఈ ఆదాము అని అంటే మళ్ళీ దేవుని యొక్క పోలిక. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఎట్లా అయ్యాడు ఒకని వంటి వాడు? మంచి చెడ్డలు ఎరిగాడు, రక్షణ పొందుకున్నాడు, దేవుని ఆత్మతో ఉన్నాడు,
మార్పు చెందాడు. ఇప్పుడు మనలో ఒకని వంటి వాడాయను. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఓకే, ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలు ఏంటంటే, పోగొట్టుకున్న మనిషి తప్పిపోయాడు కదా, క్రీస్తు భూమి మీదకి వచ్చి ఇదంతా చేసి క్రీస్తు అనే శరీరంలో ఆయనలో మనమందరం అవయవాలుగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తం, ప్రణాళిక కదా. క్రీస్తులో మనమందరం మళ్ళీ ఉండాలి. మనలో ఒకని వంటి వాడాయను. దేవుడు అక్కడ అంటుంది ఏంటంటే, మనలో అంటే ఒకరు ఇద్దరి కంటే ఎక్కువ అని అర్థం, ఒకరికంటే ఎక్కువ అని అర్థం. మనకి బైబిల్ భాష ఏం చెప్తుందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు రక్షణ పొందుకున్నాడు కదా ఈ మానవుడు, చర్మపు చొక్కాలు చేయించాను కదా, చేయించిన తర్వాత వాళ్ళు రక్షణ పొందుకున్నారు కదా, మనలో ఒకని వంటి వాడాయాడు. మనలో పోయిన మనిషి మళ్ళా మన దగ్గరికి వచ్చేసాడు. మనలో ఒకని వంటి వాడాయాడు. ఇందా చెప్పే కదా చైర్స్, ఈ స్థానాన్ని పోగొట్టుకున్న మానవుడు మనలో ఒకని వంటి వాడాయాడు. ఇది ఎట్లా అంటే, ఇప్పుడు క్రీస్తు సంఘాన్ని కడుతూ ఆయన శరీరంలో మనం అవయవాలుగా ఉండాలని కోరుకుంటూ ఆ సంఘాన్ని మళ్ళా రేపు దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. క్రీస్తులో మనం అందరం కూడా అవయవాలుగా ఉంటాం. మనిషి నాది అనేది ఏమి ఉండదు. దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ మళ్ళా తిరిగి దేవునిలోకి వెళ్ళిపోవాలి. అందుకు చూడండి, జయించువాడిని నాతో పాటు నా తండ్రి యొక్క కుడిపార్శ్వమున నా కుడిపార్శ్వను కూర్చోబెట్టుకుంటాను అన్నాడు క్రీస్తు. దేవదూతలు కూడా అసలు ఆయన దేవుణ్ణి చూడడానికి భయపడతారు. 6 రెక్కలు ఉంటాయి వాళ్ళకి, కెరూబులు, సెరాపులు, వీళ్ళందరూ 2 రెక్కలతో ఎగురుతూ ఉంటారు, 2 రెక్కలతోటి కాళ్ళు కప్పుకుంటారు, 2 రెక్కలతోటి ముఖాన్ని కప్పుకుంటారు. ఎందుకు? ఆయన మహిమను చూడలేరు, ఆయన కాళ్ళు దేవునికి చూపించకూడదు, 2 రెక్కలతోటి ఎగురుతూ ఉంటారు. దేవదూతలకే లేనటువంటి భాగ్యం ఏంటంటే ఆయన చూసే భాగ్యం లేదు. దేవదూతలకు లేని భాగ్యం ఏంటంటే పాపక్షమాపణ లేదు. మనిషికి ఇది ఉంది, మనిషికి పాపక్షమాపణ ఉంది, మనిషికి దేవుని చూసే భాగ్యం ఉంది. చూడండి, అట్లా పోగొట్టుకున్న కాదు, తప్పిపోయిన కుమారుడు మళ్ళా తిరిగి దేవునిలోకి నాలాగా ఉండి నాలో ఏకమైపోవాలి. మనలో ఒకని వంటి వాడాయను. అర్థం చేసుకోండి, అట్లా మనలోకి మళ్ళా రావాలి మనిషి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఎంత ఆయన స్కెచ్, బ్లూ ప్రింట్ అనమాట ఇదంతా. ఇంకా అది మన ఇష్టం. దీంట్లో స్వేచ్ఛనిచ్చాడు. బలవంతంగా మాత్రం రావద్దు. బలవంతంగా నన్ను ఆరాధించమని నేను చెప్పను. హృదయపూర్వకంగా, స్వేచ్ఛగా అట్లా మీరు నన్ను ఆరాధించాలి. ఇప్పుడు అపవాదికి శిక్ష ఉందా అంటే ఉంది. మరి వాడిని కూడా క్షమించవచ్చుగా, అపవాదిని క్షమించవచ్చుగా కదా. మరి ఎందుకు అపవాదికి పాపక్షమాపణ లేదు? గట్టిగా చెప్పు. దేవదూతకు పాపక్షమాపణ లేదు. ఇప్పుడు మనిషిని క్షమించినట్టే దేవుడు కూడా దేవదూతను క్షమించవచ్చు, కానీ క్షమాపణ లేదు వాళ్ళకి. అది దేవుని మరి ఆయన ప్రణాళికలో ఏముందో తెలియదు, కానీ మనకి వాళ్ళకు దేవుణ్ణి చూసే భాగ్యం లేదు, పాపక్షమాపణ లేదు. వాళ్ళు మనుషులకు ఉన్నది. ఇప్పుడు దేవదూతలకు సువార్త చెప్పొచ్చు కదా, దేవదూతలు భూమి మీదకి వచ్చి సువార్త చెప్పొచ్చు కదా. అట్లా అంటలే, ఎవరైతే దేవుని సువార్తను ప్రకటిస్తారో వాళ్ళ పాదాలు చాలా సుందరం అంటాడు దేవుడు. మనిషి పాదాలు సుందరమా? చూడు ఎంత విలువనిచ్చాడో చూడు మనిషికి. సుందరమే కాదు, ఆయన పట్టుకొని కాళ్ళు గడిగినాడు, తుడిచినాడు, శత్రువుని సైతం. అది దేవుని ప్రేమ. అలాంటి కోణంలోకి, అలాంటి గుణలక్షణాల్లోకి ఒక మానవుడు రావాలి. ప్రతి మనిషి అట్లా మారాలి. ఒకడికొకడు చంపుకునేది, తిట్టుకునేది, కక్షలు, భేదాలు, స్వార్థాలు, మతాలు, కులాలు ఇవన్నీ కాదు. ఒక మనిషిగా, నిజమైన మనిషిగా అందరూ మారితే
తిరిగి నా బిడ్డలు మళ్ళీ నా దగ్గరికి వస్తారు అనేది దేవుని యొక్క చిత్తం. అది మరణం కూడా మనకేందంటే విడుదలకు మనకు మంచిది. మరణం కూడా ఈ శరీరంలో మధ్యలో అంటాడు, నువ్వు మన్నే కనుక తిరిగి మళ్ళీ నువ్వు మన్నైపోతావా అని. మరి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది, ఆయనదైతే ఆయన దగ్గరికి వెళ్తుంది, ఆయన కాకపోతే వేరేవాడిదైతే వేరేవాడి దగ్గరికి వెళ్తుంది, పాతాళానికి వెళ్తుంది, నరకానికి వెళ్తుంది. అందుకనమాట ఆత్మకు చావు లేదు. అది కూడా మధ్యలోనే అక్కడ 3వ అధ్యాయంలోనే ఉంటుంది. అందుకే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈ 1, 2, 3 అధ్యాయాలు మొత్తం వాళ్ళు దేవుని సృష్టి అంతా చూసేస్తారు, మొత్తం A to Z మొత్తం అర్థమైపోతుంది. వాళ్ళు ఒక్క వచనంలో నుంచి చాలా డీప్గా వెళ్తారు. అట్లా అల్టిమేట్గా దేవుని ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ మంచి మనసుతో ఉండాలి, మళ్ళా ఆ దేవుని దగ్గరికి నా దగ్గరికి రావాలి నా బిడ్డలు. అట్లా అయిపోదు, సరిపోదు. అదే అన్నమాట. అట్లా మనము అట్లా నిజమైన సంఘంగా, దేవుని శరీరముగా, దేవుని గుణలక్షణాలుగా, దేవుడు మెచ్చుకునే సంఘముగా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని అనిపించుకునే విధంగా మనం ఉన్నప్పుడు ఎవ్వరూ మనకు చెప్పాల్సిన అవసరం లేదు మనం ఎక్కడికి పోతామనేది. చనిపోయిన తర్వాత మనకే నిశ్చయిత వచ్చేస్తుంది కదా. ఆ క్రమములో మనసును మార్చుకొని దేవుని కోసం జీవించాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి. నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాడు. అట్లా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం ఈ ప్రేమను అనుభవిస్తూ పొందుకుంటూ అట్లా మనం ముందుకు అడుగులు వేస్తూ ఉంటుంటే ఆయన పనిలో నా వంతు అని మనం కూడా ధైర్యంగా చెప్పగలుగుతాం. పౌలు అన్నట్టు, నా వంతు నాకు కూడా భాగముంది, మా నాయన ఆస్తిలో నాకు కూడా బాగుంది. ఏంది ఆస్తి? శ్రమలు, నిందలు, హింసలు, అవమానాలు, ఆయన పడిన సంఘము కోసం. తెలుసా మాట? క్రీస్తు పడిన శ్రమలలో నా వంతు నేను పరిపూర్ణం చేస్తున్నాను అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. అట్లాగా నా వంతు అనే బాధ్యత మనం తీసుకున్నప్పుడే నువ్వు క్రీస్తులో కరెక్ట్గా ఉన్నావని గుర్తు. అంతే. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.